ఫిబ్రవరి 2025 మీనరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మేజర్గా మార్పు ఏంటంటే 4 నెలల తర్వాత మీనరాశి వారికి రాశాధిపతి గురుగ్రహం వక్రీకరణ వదులుతున్నారు. 4 ఫిబ్రవరి 2025 మధ్యాహ్నం 1:37 తర్వాత అండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం, స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ టైం ఏ విధంగా ఉండబోతుంది, ప్రేమలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది, వృత్తి జాబ్ చేసే వారికి ఏ విధంగా ఉంటుంది, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది, సో కుటుంబ సంబంధమైన విషయాలు, ధన సంబంధమైన విషయాలు, హెల్త్, ప్రాపర్టీ, రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. డిగ్రీ స్థాయి విద్య 4వ స్థానాధిపతి బుధుడు లాభంలో ఉన్నాడు. పంచభూతి దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి 12 దాకా బాగుంది. 12 తర్వాత ఎవరైతే బహుదూరంలో ఉన్న విద్యార్థులు పర్వాలేదు, కానీ జనరల్గా చదువుతూ ఉన్న విద్యార్థులు, డిగ్రీ స్థాయి చదువుతున్న విద్యార్థులు 12th హౌస్లో 6వ స్థానాధిపతి రవితో కలిసి ఉంటారు కాబట్టి మీరు ఈ సమయంలో 13వ తారీఖు డో నుండి ఎగ్జామ్స్ టైంలో హెల్త్ మీద ఫోకస్ చేయండి. జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకొని చదవండి, బాగుంటుంది. మరి హైయర్ ఎడ్యుకేషన్ పంచమ స్థానాన్ని రాహు చూస్తున్నారు. అదేవిధంగా చతుర్థ సప్తమాధిపతి బుధుడు చూస్తూ ఉంటారు కాబట్టి పర్వాలేదు, వీరికి బాగానే ఉందని చెప్పాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు అయితేనేమో 12 ఫిబ్రవరి వరకు ఎక్సలెంట్గా ఉంది. 12 ఫిబ్రవరి తర్వాత నార్మల్గా ఉంటుంది చెప్పవచ్చు. మరి ప్రేమలో ఉన్న వారికి అయితే ఏంటంటే వారు వివాహం విషయానికి వచ్చే వరకు చిన్న చిన్న మాట పట్టింపులు, క్లాషెస్ లాంటివి కొంత వచ్చే అవకాశం ఉంది మొదటి 2 వారాల లోపుగా. వృత్తిలో దశమాధిపతి గురుగ్రహము వక్రీకరణ వదిలి 4వ తారీఖున మధ్యాహ్నం తర్వాత కాన్ఫిడెంట్గా పాజిటివ్గా ఉంటున్నారు. సో ఫార్వర్డ్ మోషన్కి వెళ్తున్నారు కాబట్టి సో చేంజ్ అవుదామా వద్దా అనే విషయానికి ఒక కొలిక్ వస్తుందండి. 5వ తారీఖు నుంచి క్లారిటీగా ఉంటారు. ఒకవేళ మీరు ఏదైనా చేంజ్ తీసుకున్నా కూడా పాజిటివ్గానే ఉంటుంది. నథింగ్ టు వరీ అండి. ఈ మాసంలో ఉద్యోగ పరంగా ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారం 7వ స్థానాధిపతి లాభంలో ఉన్నాడు. 12వ తారీఖు వరకు కూడా వ్యాపారంలో అద్భుతంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే 13వ తారీఖు నుండి రవి బుధుల యొక్క స్థితి వేయిల్లో ఉంటుందో